నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కొండగట్టు అసెంబ్లీ జగిత్యాల పార్లమెంట్ ఏర్పాటు కొరకు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించి కొండగట్టు నియోజకవర్గాన్ని జగిత్యాల పార్లమెంట్ను సాధించుకుందామని అఖిలపక్ష నాయకులు ఐల్నేని సాగర్ రావు అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా మల్యాలలోని కేఎన్జీ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పునర్విభజన కోరుకోవడం శుభపరిణామం. 20 సంవత్సరాల క్రితం జరిగిన పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగి అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం జరిగే పునర్విభజనలో భౌగోళికంగా ఏ నియోజకవర్గ కేంద్రం ఉంటుందో దానికి మినిమం 20 కిలోమీటర్ల లోపలనే ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఏ కేంద్రం తీసుకున్నా ఆ కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు. వేములవాడ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మేడిపల్లి లాస్ట్ షోరూమ్ వల్ల 50-60 కిలోమీటర్లు అయింది. మా చొప్పదండి తీసుకుంటే రాజారపల్లికి 50 కిలోమీటర్లు దాటిపోయింది. ఇట్లా అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొండగట్టు నియోజకవర్గం ఏర్పాటు చేయాలని, కొండగట్టులో కొడిమేల మల్యాలతో పాటు అనుకూలంగా ఉండే మండలాలను కలుపుకొని కొండగట్టు నియోజకవర్గం ఏర్పాటు చేయాలని, అలాగే గతంలో జరిగిన పార్లమెంట్ విభజనలో కూడా నిజామాబాద్ పార్లమెంట్కి జగిత్యాలను కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. జగిత్యాలను కేంద్రంగా పార్లమెంటు ఏర్పాటు చేయాలని ఈరోజు అందుబాటులో ఉన్న అఖిలపక్ష నాయకులందరూ సమావేశం విద్యార్థులు మేధావులు యువజన సంఘాలు పత్రికా ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే సోమవారం అంటే ఈ కమింగ్ సోమవారం కాక 13వ తేదీ సోమవారం నాడు కొండగట్టు మరొక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్కి మరి ఎక్కడ రిప్రజెంట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. పూర్తి స్థాయిలో కొండగట్టు నియోజకవర్గం జగిత్యాల పార్లమెంటు కోసం ఖచ్చితమైన కార్యాచరణ రూపొందించడానికి అన్ని పక్షాలను, మేధావులను, యువకులను, విద్యార్థులను, యువజన సంఘాల ప్రతినిధులను, రాజకీయ ప్రతినిధులను కలుపుకొని పోయి సాధిస్తామని మరొకసారి మాట్లాడుతున్నాం. జగిత్యాల పార్లమెంటు ఏర్పాటు కోసం ఈరోజు మల్యాల మండల ప్రజాప్రతినిధులు, యువత మరియు రైతుల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరి ఆకాంక్ష కొండగట్టు నియోజకవర్గం సాధించుకోవడం, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ప్రజల సౌలభ్యం కోసం ప్రజల యొక్క అవసరాలు, సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా కొండగట్టు నియోజకవర్గం త్వరలో సాధించుకోవాలని, పార్లమెంటు జగిత్యాలకు కావాలని కోరుకుంటూ ఓకే.